హలో అండి అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ లాగ్. ఈరోజు 5:30కి అంతా లేచాను. ఇంకా లేచి పాలు పెట్టేసి బయటంతా ముగ్గు పెట్టేసి వచ్చేటప్పటికి పాలైతే కాగిపోయాయి అనమాట. ఇంకా నేనైతే కాఫీ కలుపుకుంటున్నాను. నేను కాఫీ తాగేసి పిల్లలకు కూడా పాలు కలిపి పెట్టేస్తాను వాళ్ళు లేసేటప్పటికి. ఇంకా ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజైతే నూకల గడ్డ అంటామన్నమాట. అది సేమ్ ముల్లంగి లాగే ఉంటుంది ఫ్లేవర్ మనం తినడానికి. దాన్ని వచ్చేసి తాలింపు చేసేసి పిల్లలకి ఇంకా పెరుగన్నం పెడదామని అనుకున్నాను. అందుకోసం ముందుగా ఆ రెండు అయితే రెడీ చేసుకుంటున్నాను. పిల్లలకైతే పెరుగన్నం కోసం పోపు పెట్టుకుంటున్నాను అనమాట. కొద్దిగా అల్లము, కరివేపాకు, అలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయ కచ్చాపచ్చగా దంచుకునేసి ఇలాగ పోపు పెట్టుకుంటాను, బాగుంటుంది. ఇంకా నేను చెప్పాను కదా నూకల గడ్డ అని, అది ఈ విధంగా తప్పకంతా తీసేసి సన్నగా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని ఇలాగ ఫ్రై చేసుకుంటున్నా. ఇంకా పెరుగు అయితే పోపు పెట్టేసుకున్నాను. ఇంకా ఈ నూకల గడ్డ కూడా ఇలాగ కొద్దిగా ధనియాల పొడి, అలాగే కారపొడి అలాగే వేసుకొని తాలింపులాగా చేసుకున్నాను అనమాట. మనం దీనిని అలాగే రైస్లో కూడా కలుపుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అది నూకల గడ్డ అయితే. ఒకసారి ట్రై చేయండి, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా చాలా బాగుంటుంది. అందులో ఫైనల్గా అయితే శనక్కాయ పప్పులు, తెల్లగడ్డని మిక్సీ పట్టేసుకున్నాను కచ్చాపచ్చాగా. ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా పిల్లలకైతే పెరుగన్నం పెట్టాలన్నాను కదా, ఇంకా అన్నం అయితే కలిపేసుకున్నాను. ఇంకా కలిపేసి పిల్లలకి కూడా అన్నం పెట్టేసి దానిపైన కొద్దిగా ఫ్రై పెట్టేస్తాను అనమాట. ఇంకా వాళ్ళకి ఉత్త ఫ్రైయే కలిపిస్తే కూడా ఒక్కొక్కసారి తినరు. అందుకోసం ఇలాగ లూజుగా పెరుగన్నం పెట్టేసి కొద్దిగా పైన తాలింపు ఏదైనా పెట్టేసినట్లయితే పిల్లలు మంచిగా తినేస్తారు. ఇంకా పిల్లలకి లంచ్ బ్యాగ్ పెట్టేసి వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా పప్పు చేద్దామనేసి ఆకుకూర పప్పు, మిద్ది పైన తోటకూర అలాగే కాసాకనమాట, కొద్ది కొద్దిగా ఉన్నింది. ఇంకా అది తెంపుకొని ఇంకా పప్పు అయితే చేసేసాను అనమాట, ఆకుకూర పప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి.